ఇప్పుడు డౌట్ మర్చిపోయినా దాన్ని చూసుకుంటే తెలిసిపోయింది. ఇది మళ్ళీ ఎప్పుడు ఫిల్ చేసుకోవాలి? మనకి ఇండికేషన్ చూపిస్తుంది అయిపోయింది అని. ఇండికేషన్ చూపిస్తుంది. సాల్ట్ అయిపోతే సాల్ట్, రిన్సైడ్ అయిపోతే రిన్సైడ్ ఇండికేషన్ చూపిస్తుంది. ఎప్పటి వరకు వస్తుంది మనం వేసింది? ఇప్పుడు రిన్స్ 25 వాషెస్ వస్తుంది. 25 వాషెస్ డిస్ప్లే మీద ఇండికేట్ చేస్తుంది. వాటర్ వాటర్ పోసిపోయాలా? అంటే ఫస్ట్ టైం కదా మేడం, తర్వాత అవసరం లేదు, ఉంటుంది దాంట్లో కొంచెం వాటర్, ట్యాప్ వాటర్. షుగర్ హలో హలో ఎవరండి ఎవరండి? అవునండి. క్రీమా డిటర్జెంట్ ఎంతవరకు ఉందేనండి? ఒకసారి కేజీ కస్టమర్ మనం మళ్ళీ బయటకు వచ్చేసాను. 2 బాటిల్స్ పడతాయా? క్యాప్ ఇది యాంటీ క్లాక్ వైజ్ టైట్, క్లాక్ వైజ్ టైట్ అయిపోతుంది. యాంటీ క్లాక్ వైజ్ లూజ్. ఇవ్వండి, వాష్ అయిపోయిన తర్వాత ఈ డస్ట్ పార్టికల్స్ అన్నీ ఇక్కడికి వస్తాయండి, క్లీన్ చేసుకోవాలి. అంటే ఎవ్రీ వాష్ అంటే ఏదైనా డస్ట్ పార్టికల్స్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. తీయడం ఎలా దాన్ని? పైకి తీసారు, ఇప్పుడు ఇంకేం లేదు, ఇట్లా చేసేసుకోవడమేనా? ఓకే, టైట్గా లాగాలి బయటికి. టైట్ లాగేసి మళ్ళీ గ్రూ ఉంటుంది, గ్రూలోనే పెట్టాలి. రౌండ్గా తిప్పుకుంటూ పెట్టాలా? ఇవన్నీ ప్లేట్స్ అన్నీ, స్పూన్స్, చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. స్పూన్స్ ఇంక ఇది తీసే ఆప్షన్ లేదా? ఇది రాదండి, ఫిక్స్డ్. ఫిక్స్. ఈ చిన్న చిన్న ప్లేట్లు అలాంటివి ఏదైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది ఫిక్స్ ఉంటుందండి. కావాలంటే మనం టిఫిన్ ప్లేట్లో పెట్టుకున్నప్పుడు లేపాలి, అవసరం లేనప్పుడు బౌల్ ఇచ్చి బౌల్స్ పెట్టుకోవాలి. మీరు ఎట్లా చదువుకుంటే అంత అదే ఎక్కువ పడతాయి అన్నమాట. పెట్టిన తర్వాత ఇది కూడా తీయడానికి లేదు, తీయొచ్చు అనుకుంటాగా. పైకి వస్తుంది కానీ పూర్తిగా రావాలంటే పక్కకు తీసేయాలి, పక్కకు వస్తుంది అట్లా సార్. ఓకే, ప్లేట్లు అన్నీ పెట్టిన తర్వాత ఒకసారి ఈ జెట్ తిప్పి చూసుకోవాలండి. ఈ జెట్కి ఏం తగలకూడదు. మనం పెట్టిన ప్లేట్లో స్పూన్స్ అవి పెడతాం కదా, ఈ జెట్కి ఏం తగలకూడదు. అది తిరగలేదంటే మళ్ళీ క్లీన్ అవ్వదు. దీంట్లో కూడా అంటే సేమ్ పెట్టేసిన తర్వాత కింద జెట్ తిప్పి చూసుకోవాలి. ఇది ఆటోమేటిక్, అది వాటర్ ప్రెషర్ తిరుగుతుంది అండి. ఇవ్వండి, దీన్ని అప్ డౌన్ చేసుకోవచ్చు మరి. ట్రే కొంచెం కింద పెద్ద బౌల్స్ ఉన్నాయి అనుకోండి, ఓకే, పైకి పెట్టుకోవచ్చు. దీని పైకి కింద పెద్ద బౌల్ ప్రెస్ చేశారా? ప్రెస్ ఉంది, లిఫ్టింగే. పైకి నార్మల్గా లిఫ్ట్ చేశారు. లిఫ్టింగ్ అయితే లాక్ అయిపోతుంది. బాగుంది ఆప్షన్, వేరే వాటికి నేను చూడలేదు. మళ్ళీ ఇలా వదిలేసి ఇది ఇక్కడ
ఇది అదే ఆటోమేటిక్ ఇట్లా పట్టుకొని పైకి అంటున్నాను. రెండు పట్టుకోవాలి. ఓకే ఓకే అంటే పెద్ద బౌల్స్ పెట్టినప్పుడు పక్కన కదా ఓకే ఓకే. ఇది చేసుకోవచ్చు. అదేంటిది అమ్మ మరి? ఇది డిటర్జెంట్. డిటర్జెంట్. ఓకే, ఎంత వేయాలి? ఒక వాష్ టాబ్లెట్స్ అని కూడా చూసాను నేను. అవి టాబ్లెట్స్ టాబ్లెట్ ఉంటుందండి, అది ఒకటి దీంట్లో పెట్టేసాను. ఒక్కటే ఒక వాష్కి ఒకటి అంటే ఒక వాష్ 55 రూపీస్ పడుతుంది. ఇదైతే ఇది 25 వాషెస్ వస్తుంది చూడండి. అది కాస్ట్ అంట, అది ఎక్కువ ఇది పడుతుంది. ఇది ఇంకెక్కువ వస్తుంది. దీంతో కంపేర్ చేస్తే అది కాస్ట్ ఎక్కువ, ఎక్స్పెన్సివ్. మంచికి 2000 ఇవ్వటం మంచిదా, ఇది కొనుక్కోవటం మంచిదా? స్టార్ట్ అవ్వాలి వాడడానికి మీరే చెప్పాలి సార్. వాళ్ళు మెంటల్ ప్రెషర్, వాళ్ళు ఒక రోజు వస్తారు, ఒక రోజు రారు. ఇది ఆనందం. మెయింటెనెన్స్ ఉంటాయి కదా. ఒక మంతే. టాబ్లెట్ 55 అన్నారు. ఇప్పుడున్న జనరేషన్ అవసరం లేండి, ఎందుకంటే అంతా ఇప్పుడు ఊరుకుంటారు కదా. ఇది ఆన్ అండ్ ఆఫ్ అండి. లైట్ వేయచ్చు, లైట్ ఇక్కడ బయటది. ఇదిగోండి ప్రోగ్రామ్స్. సో ఫర్ 50 minutes అంటే 50 నిమిషాలు అవుతుందండి రెగ్యులర్. ప్రోగ్రామ్ మీద క్లిక్ చేయాలా? ఇది వచ్చేసేసి పాట్స్ అండ్ పాన్స్ మనం కుక్ చేసినవి ఉంటాయి కదా. ప్రెస్ చేస్తుంటే ఇది మారుతా ఉంటుంది. ఇది హైజీనిక్. హైజీనిక్ అంటే మనం బాగా స్వీట్ అదైనా తయారు చేసింది కొంచెం జిడ్డుగా ఉండేది ఉంటుంది కదా, అదే హైజీనిక్. ఇది వచ్చేసి లైట్ సాలిడ్, తక్కువ అంటే మామూలుగా ఫార్మల్గా కడిగే వాటికి. ఇది వాటర్ సేవ్. వాటర్ సేవ్ అంటే కొంచెం తక్కువ గిన్నెలు ఉన్నప్పుడు. ఇది సూపర్ 50, ఇది డైలీ అండి. డైలీ మనం ఇది పెట్టుకోవాలి. ఇది పాన్స్ అండ్ పౌడర్స్. ఇది వచ్చేసి హైజీన్. మాక్సిమం మనం సూపర్ 50 పెట్టుకుంటే సరిపోతుంది. రెగ్యులర్. అది ఎక్కువ అంట్లు ఉన్నప్పుడు హైజీనా, అంటే జిడ్డు ఉన్నప్పుడు హైజీన్. స్వీట్లు తయారు చేసుకుంటే కొంచెం ప్లేట్ బిర్యానీ అదేనండి ఆయిల్, అంటే ఆయిల్ అండ్ స్వీట్స్. చికెన్ బిర్యానీ. ఇక్కడ ఇదేంటిది? అది డిలేలండి. మీరు టాబ్లెట్ అన్నారు కదా, ఈ పౌడర్స్ అయిపోయిన తర్వాత మీకు వాళ్ళు టాబ్లెట్ వాడాలంటే టాబ్లెట్ పెట్టి టాబ్లెట్ అని నొక్కాలి. ఓకే, అప్పుడు టాబ్లెట్ ఆప్షన్ తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ లోడ్. మీకు 2 ట్రేలకి గిన్నెలు లేవు, ఒక ట్రేకే ఉన్నాయి, ఆఫ్ లోడ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టార్ట్ పాస్. ఇది డిలే. డిలే అంటే ఇప్పుడు కింద బిలో డిలే అంటే అట్లా కదా, నైట్ వండినవి తిన్నవి ఉంటాయి కదా, అవి వేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clock సెట్ చేసి పెడితే మీరు లేచేసరికి రెడీగా ఉంటాయి. డిలే స్టార్ట్ అంటే ఎన్ని అవర్స్. ఇప్పుడు మీరు 9 o'clock వేసారు అనుకోండి, 10, 11, 12, 1, 2, 3, 4 7 hours ఇవ్వాలి. 7 hours ఇచ్చి స్టార్ట్ చేస్తే 7 hours తర్వాత స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఇవ్వాలి, దీనికి డిలే ఆప్షన్ ఇస్తే అట్లా మనకి ఏ టైం 7 hours తర్వాత స్టార్ట్ అవుతుంది. ఫోన్లో ఉంటుందా? అంతే మేడం, స్టార్ట్. ఓకే, మనకి సాల్ట్ అయిపోతే సాల్ట్, రిన్స్ ఇండికేట్ చేసినప్పుడు ఫిల్ చేసుకోవాలి. ఈజీ అండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే చూడొచ్చు మేడం. ఇది ఒకవేళ డౌట్ వచ్చినప్పుడు ఇక లైట్ సాలిడ్లో ఏమి వేసుకోవచ్చు, వాటర్ సేవ్లో ఏమి వేసుకోవచ్చు, సూపర్ 50లో ఏమి వేసుకోవచ్చు, పాన్ పార్ట్స్లో ఏమి వేసుకోవచ్చు, ఐజీన్లో ఏమి వేసుకోవచ్చు, ఈజీగా చెక్ చేసుకోవచ్చు. వాయిస్ చేశారా? ఎంత? సరే, ఫోన్ నెంబర్ ఒకసారి మెసేజ్ చేయమండి మేడంని, నేను ఫోన్పే చేసేస్తాను. లిక్విడ్ ఎంత వేయాలి? డిటర్జెంట్ పైపు నేను తీసుకుంటుందా? ఆన్ చేసిన ట్యాప్ హమ్మింగ్ వస్తుందా? డిటర్జెంట్ మేడం. మళ్ళీ మనం ఓపెన్ చేశాక మళ్ళీ మనం స్టార్ట్ బటన్ క్లిక్ చేయాలా? అంటే అంట్లు వేసిన తర్వాత మధ్యలో మనకి ఓపెన్ చేస్తాం కదా, ఓపెన్ చేయొచ్చు కానీ ముఖం దగ్గర పెట్టి ఓపెన్ చేయండి. స్టీమ్ వస్తుంది. స్టీమ్ వస్తుంది, అది ఆఫ్ అయిపోద్ది. మళ్ళీ డోర్ ఏమైనా మళ్ళీ మనం గిన్నెలు మర్చిపోతే వేయడానికి ఉంటుందా లోడింగ్ మధ్యలో? మిడిల్లో కుదరదు.
వెంటనే అంటే నో ప్రాబ్లం. మిడిల్లో అంటే సగం వాష్ అయిపోయి అంటే మళ్ళీ అది బాగా సరిగ్గా వాష్ అవ్వదు. ఇప్పుడు ఇదిగోండి మేడం ఇక్కడ క్వాంటిటీస్ ఉన్నాయి కదా, ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్. ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ అంటే ఇక్కడ వరకు చూపిస్తుంది. మేడం గట్టికి రైస్ అయ్యి పట్టుకుంటాయి గట్టిగా. అది క్లీన్ చేసి పెట్టాలండి. అంటే సగం మేడం ఎండినా రాదు, మెతుకులు అవన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి, నానాలి. మనం సింక్లో వేసేసి ఎట్లా అట్లా నానాలి. ఎండిపోయినాక రాదు, పాలు మాడింది రాదు, మనం ఆ గిన్నెలు ఏదైనా మాడి అని రావు. దీనికి సూటబుల్ అంటే నాస్టిక్ వేర్ పింగాణి గ్లాస్ అది అల్యూమినియం వేయొచ్చు దీంట్లో, వేయచ్చు, ఏదైనా వేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. అంటే హైజీనిక్ పెట్టినప్పుడు ప్లాస్టిక్ వేయకండి, 90 degrees టెంపరేచర్ వస్తుంది, మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు హైజీన్లో టైం ఎంత తీసుకుంటుంది? టైం చూడలేదు మేడం, చూపిస్తాను. ఎట్లా తగిలితే అట్లా మళ్ళీ వాష్ అవ్వాలి. వీటి వాటర్ రాకపోతే వాటర్ చూసుకోవాలి. అంటే ఈ కట్టు మామూలుగా పైప్స్ నార్మల్గా మనం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఆన్ ఆఫ్ చేసి మళ్ళీ ప్రోగ్రామ్ ఇవ్వాలా, సెట్ అయ్యే ఉంటుందా సూపర్ 50 అనేది? సెట్ అయ్యి ఉంటుంది, మార్చాలన్నప్పుడు మనం ప్రోగ్రాంలోకి వెళ్ళాలి. అంతే కదా. దీన్ని కూడా పెడతా చూడాలి. ఇది వచ్చేసి ఇంకేట్ ఏంటంటే వాష్ చేసినట్టు, ఫ్రై చేసినట్టు, రిన్స్ చేసినట్టు, అండ్ సిగ్నల్స్ అంటే అంటే ఎక్కడ ఏ స్టేజ్లో ఉందని తెలుసుకునే దానికోసం. మొత్తం ఆరిపోయి వస్తుంది, అంటే స్టీమ్ అయ్యి తడంతా డ్రై అయిపోయి వస్తుంది. అట ప్రోగ్రామ్లో టైం ఓకే ఓకే. హైజీన్ నువ్వు ఇందుకు ఊగుతామే 144 minutes, 1 hour 45 minutes పడుతుంది హైజీన్. చెప్పండి ప్రోగ్రామ్ అమ్మే బాగుంటుందా? లేకపోతే కలరే కొంచెం తిరిగి అదే ఈ ఒక కలరే ఉంది, మరి తక్కువకి వస్తుంది. ఇప్పుడు 10,000 20,000 కలర్. దీన్ని అంత నీట్గా పెట్టలేవు. దీన్ని కిచెన్లో ఫిట్టింగ్ అయితే బాగుంటుంది. మళ్ళీ కిచెన్లో ఫిట్టింగ్ ఉంటుంది మేడం లోపల, అట్లా బాగుంటుంది, కానీ ఇట్లా బయట దీన్ని కాపాడలేము. ఇక్కడ అది వస్తుంది గ్రానైట్ పెట్టిస్తున్నాం దీనికి సపోర్ట్గా కింద. వీటికి కవర్ దొరుకుతుందా? ఆన్లైన్లో పెట్టేశాను నేను కవర్. మీ దగ్గర ఎంత? 780 ఉంటుంది మేడం. రెక్సిన్ క్లాత్ వస్తుంది, ప్లాస్టిక్ కాదు. అది వేసి పెట్టుకుంటే 3 hours చూపిస్తుంది. వాటర్ సేవ్ అయితే 325. 2 hours. హైజీన్ 2 hours. లైట్ సాయిల్డ్ వాటర్ సేవ్ అయితే 325. తక్కువ వాటర్తో చేయాలి కదా, టైం సూపర్ 50. హైజీన్ 2 hours అండి. హైజీన్ 2 hours.